ప్రణామः అండి. ఎవరైనా చెప్తారండి ఏకతా మంత్రం? దత్తమ్మ చెప్పండి. చెప్తున్నారా? అందరూ మ్యూట్లో ఉన్నారే. ఏకతా మంత్రం చెప్పండి. చిత్రలేఖమ్మా చెప్పండి. అజామిలో నామ మహీశ్వరపుర చరణ్ విభో ధర్మ పదాన్ గృహాశ్రమం. అంజనీ కుమారి గారు, మనం నారాయణ క్లాస్ లో లేమండి. మరి ఎందులో ఉన్నాం? సారీ, ఇది సంస్కృత్ క్లాస్. ఓకేనండి. మీరు ఇది సంస్కృత్ లో ఉన్నారా ఈ బ్యాచ్ లో? లేను. అయితే సరేనండి. అయితే మీరు లీవ్ అయిపోవచ్చు అండి. అయితే ఓకే, ఎవరైనా చెప్తారా అండి ఏకతా మంత్రం? సరే, నేను ఆగిపోయాను. మేడం, మేము సరస్వతి నమస్తుభ్యం ఒకటే చెప్తున్నాము. సరే, అదే చెప్పేసండి. అయితే సరస్వతి వైదికా మంత్రదృశః పురాణా ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మశబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదాహర్నిధి బౌద్ధ జైనా సత్శ్రీ అకాలేతి చ సిద్ధ సంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. థ్యాంక్ యూ అండి సిస్టర్ లక్ష్మి గారు. ఓకేనండి, ధన్యవాదాలు. సరేనండి, ఈరోజు మనం ఆత్మనేపదిలో మీకు ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష 3 చెప్పేశారు కదండి. ఒక్కసారి అది రివిజన్ చేస్తే ఈరోజు భవిష్యత్ కాలం ఆత్మనేపది నేర్చుకుందామండి. ఒకసారి ఎవరైనా చెప్తారా? నేను చెప్తున్నాను. 9. చెప్పండి. ఆత్మనేపది ప్రథమ పురుష ఏకవచనం వందతే, ద్వివచనం వందేతే, బహువచనం వందంతే. మధ్యమ పురుష వందసే, ద్వివచనం వందేథే, బహువచనం వందద్వే. ఉత్తమ పురుష వందే, ద్వివచనం వందావహే, బహువచనం వందామహే. కరెక్ట్ అండి. కాకపోతే వందే తేలో వందే మీద కొంచెం ప్రెజర్ వచ్చింది, మళ్ళీ వందే అయింది. అదొక్కటే తప్ప మీకు కరెక్ట్. వందేతే అండి. వందేతే. ఇంకొకటి ఇంకొకటి అయితే మామూలుగా రాశాను, చెప్పడం అలా వచ్చినట్టు. అదే ఓకేనండి. ఇంకొకటి ఎవరైనా చెప్తారా అండి? ఇంకొక ధాతువుతో స్పర్ధ ధాతువు చెప్తారా అండి? చెప్పనా మ్యామ్? చెప్పండి. స్పర్ధతే, స్పర్ధేతే, స్పర్ధంతే. ఇది ఏకవచనం బహువచనం. ఇది మహ రామౌ రామాహ. మధ్యమ పురుష వచ్చేసి స్పర్ధసే, స్పర్ధేతే, స్పర్ధత్వే. త్వం యువాం యూయం. అహం వచ్చేటప్పటికి స్పర్ధే, ఆవాం స్పర్ధావహే, వయం స్పర్ధామహే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. సరే, అయితే ఈరోజు మనం భవిష్యత్ కాలం 3 రూపాలు తెలుసుకున్నామండి. సేమ్ భవిష్యత్ కాలంకి మనం ఇక్కడ పరస్మైపదిలో ఎలాగైతే పఠతికి పఠిష్యతి అనుకున్నామో, ఇక్కడ కూడా ష్య అన్నది యాడ్ అవుతుంది.
ఫస్ట్ ప్రథమ పురుష అండి, ఏకవచనం. వందిష్యతే, వందిష్యతే, షాకి యావత్తు వందిష్యతే. ద్వివచనం వందిష్యేతే, వందిష్యేతే. బహువచనం వందిష్యంతే, వందిష్యంతే. ఏకవచనం వందిష్యతే, ద్వివచనం వందిష్యేతే, బహువచనం వందిష్యంతే. ఇప్పుడు ఇందాకలో స్పర్ధ మీకు ఆల్రెడీ చెప్పారా అండి? స్పర్ధ అంటే ఏంటి? స్పర్ధ అంటే పోటీ పడటం మేడం. పోటీ పడటం. పోటీ పడడం. కరెక్ట్, కరెక్ట్ అండి. అయితే ఇప్పుడు మోదతికి, మోదతేకి చెప్పండి భవిష్యత్ కాలం. ఆనందించడం. దానికి భవిష్యత్ కాలం ప్రథమ పురుష. మోదిష్యతే, మోదిష్యేతే, మోదిష్యంతే. కరెక్ట్. ఇంకొక క్రియ ఏదైనా తీసుకుంటారా? భాషతే. అన్నపూర్ణ గారు చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. భాష్యతే, భాష్యేతే, భాష్యంతే. కరెక్టేనండి? కాదు కదా, భాషకి భాషతే, భాష్యేతే, భాష్యంతే. అదేది మీరు చెప్తుంది ప్రెసెంట్ టెన్స్ కదా, వర్తమాన కాలం. అవును, అవునండి. ఇప్పుడు భాషతే, భవిష్యత్ కాలం. భాషతే, భాషిష్యతే, భాషిష్యతే, భాషిష్యేతే, భాషిష్యంతే, భాషిష్యసే, భాషిష్యేతే, భాషిష్యేద్వే, భాషిష్యే, భాషిష్యావహే, భాషిష్యామహే. సిస్టర్ లక్ష్మి గారు, మనం ఇంకా ఓన్లీ ప్రథమ పురుషులోనే ఉన్నాం. మీరు మొత్తం అన్ని చెప్పేశారు. ఓకే. ఓకే అండి. అదే ఇందాక మీరు ఎవరు చెప్పారు, వాళ్ళు భాషతే అన్నారు. ఇప్పుడు మనం భవిష్యత్తుకి ఏం చేయాలి? ఇదేమన్నా వందిష్యతే, మళ్ళీ ఇంకొక ష్యాన్ యాడ్ చేశాం కదా. అర్థమైందండి. భాషిష్యతే, భాషిష్యేతే, భాషిష్యంతే. కరెక్టేనండి? శోధనం ఒక్కసారి మళ్ళీ చెప్పరా? 3 పనుండే నాకు. భాషీన భాష్యతేన భాషీనే కరెక్ట్. భాషితే, భాషిష్యతే కదా. భాషిష్యతే, భాషిష్యేతే, భాషిష్యంతే. భాషిష్యతే, భాషిష్యతే, భాషిష్యేతే, భాషిష్యంతే. మోదతే చెప్పేసుకున్నాం కదా. మోదతే అయింది, భాషతే అయింది, వందతే అయింది. ఇంకేం చెప్దాం? ఇంకేమున్నాయండి? శ్లాఘతే చెప్పండి అయితే. శ్లాఘిష్యతే, శ్లాఘిష్యేతే, శ్లాఘిష్యంతే. కరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఊహతే. ఊహతే, ఊహతే మారుతుందేమోనండి కదా. ఊహిష్యతే, ఊహిష్యేతే, ఊహిష్యంతే. ఓకేనండి. ఊహి అన్ని రెండవ పదం గుడొస్తోంది, అది గమనించుకోండి అంతే. ఓకేనండి. అయితే ఒక్కసారి ఒక సెంటెన్స్ చేద్దామండి. వాళ్ళు ఎల్లుండి పోటీ పడతారు. పరశ్వః శ్లాఘిష్యంతే. కాదు, శ్లాఘం అంటే పొగడ్డం. స్పర్ధిష్యంతే. స్పర్ధిష్యంతే.
స్పర్ధిష్యంతే. ఇంకొకసారి చెప్పండి. తే పరశ్వః స్పర్ధిష్యంతే. కరెక్ట్ అండి. నెక్స్ట్ పెరగడాన్ని వర్ధతే అంటారండి. ఇప్పుడు చెట్లు పెరుగుతున్నాయి, పంట పెరుగుతుంది, వర్ధతే. సో ఇప్పుడు ఈధతే పంటలు ఈధతే అని కూడా అంటారు కదా మ్యామ్. ఈధతే వర్ధతే ఈదతేనా? ఈదతే అది కూడా చెప్పారు మ్యామ్. ఈధతే అని కూడా చెప్పారు. ఏధతే ఏధతే అదే సారీ, ఏధతే. తెలీదైతే. సరే, ఈ వర్ధతేతో చెప్దామండి. ఇప్పుడు పంటలు వేగంగా పెరుగుతాయి. సస్యాని వేగేన వర్ధంతే. మీరు పెరుగుతాయి భవిష్యత్ కాలం. పెరుగుతాయి భవిష్య వేగేన వర్ధిష్యంతే. సస్యాని వేగేన వర్ధిష్యంతే. కరెక్ట్ అండి. అప్పుడు ఇంకేం చేద్దాం? గణేశుడు లడ్డూ తిని ఆనందించబోతాడు అందామా? వినాయక చవితి వస్తాం కాబట్టి ఆనందిస్తాడు భవిష్యత్ కాలం. ఎవరైనా చెప్తారా అండి? గణేశః మోదకం ఖాదిత్వా మోదిష్యేతే. మోదిష్యతే. మోదిష్యతే అండి. మోదిష్యతే. ఓకే. మోదిష్యతే. మోదిష్యేతే అంటే ఇప్పుడు ద్వివచనం. ద్వివచనం మ్యామ్. అవును, కరెక్ట్. ద్వివచనంకి అప్పుడు ఏం చెప్తాం? వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు చెప్దామా? ఆవాన్ తౌ కదా, తౌ తౌ వాళ్ళిద్దరు తౌ. ఓకే. తౌ భాష్యతే. భాషిష్యేతే. భాషిష్యేతే. తౌ భాషిష్యేతే. ఇది ఫ్యూచర్ టెన్స్, మీరు ప్రెసెంట్ టెన్స్ చెప్తున్నారు కదా. భాషిష్యేతే అది కరెక్ట్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అయితే ఇప్పుడు సింగిల్ ఏమి చేయలేదు కదా మనం. సింగిల్ కి అతడు రేపు నమస్కరిస్తాడు. వందిష్యతే. వందిష్యతే. ఇంకొకసారి చెప్పండి, ఎవరు చెప్పారు? శ్వః వందిష్యతే. ఉషా గారు మీరు ఆల్రెడీ చెప్పేశారు కదా, మీరు ఆగండి. నెక్స్ట్ ఎవరండి చెప్పేది? మాధురి. సహ శ్వః వందిష్యతే. ఓకేనండి, కరెక్ట్. అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఇది మామూలు షణ్ముఖలో షా వస్తుందా, షాలాగా పలకాల మ్యామ్? ఇది షణ్ముఖలో షాని. ఓకే. ఇప్పుడు మన భవిష్యతి, మన పరస్మైపది పదాలు కూడా అన్ని షా, షట్టులో షా, అదే షణ్ముఖలో షా. ఓకే, ఇప్పుడు కూడా ఇక్కడ షానే రాస్తాం. అయితే మనం ఏకవచనం చేసాం, ద్వివచనం చేసాం, బహువచనం చేసాం కదండి. ప్రథమ పురుష, మధ్యమ పురుషకి వెళ్దామా మరి? మధ్యమ పురుష ఏకవచనం వందిష్యసే. వందిష్యసే. పరస్మైపదిలో వందసే ఉంది. వంద కాస్త వంది అవుతుంది. భవిష్యత్ కాబట్టి ష్యా యాడ్ అవుతుంది. సే. వందిష్యసే. మధ్యమ పురుష ఏకవచనం వందిష్యసే. ద్వివచనం వందిష్యేతే. వందిష్యేథే ఒత్తు థే సేమ్ అక్కడలానే. వందిష్యేథే. ద్వివచనం వందిష్యేథే. బహువచనం వందిష్యధ్వే. 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 ష్యా యాడ్ అవుతుంది, ది అవుతుంది. వందిష్యధ్వే. అది వందధ్వే మన పరస్మైపదిలో. వందిష్యేథే. వందిష్యేతే. వందిష్యధ్వే. వందిష్యధ్వే.
సారీ, పరస్మైపది అంటున్నాను. ఆత్మనేపది ప్రెసెంట్ టెన్స్ లో వందధ్వే అవుతుంది. ఇక్కడ వందిష్యధ్వే భవిష్యత్తులో. వంది అయింది, గుడి వస్తుంది, ష్యా యాడ్ అవుతుంది అంతే. వందిష్యసే, వందిష్యేథే, వందిష్యధ్వే. ఇవి కొన్ని పదాలు చేద్దామండి. ఇంకొక క్రియకి మళ్ళీ మీరు ట్రై చేయండి. ఈసారి ఏది మనం ఇందాకలు చేసినవి కాకుండా. మోదా చేసాం, వర్ధ చేసాం, భాష చేసాం. కూర్దతే చేయలేదు మ్యామ్. కూర్దతే కూర్దతే. కూర్దతే చెప్పండి అయితే ఎవరైనా. నీవు గెంతుతున్నావు. త్వం కూర్దిశ్యసే. గెంతుతావు. గెంతుతావు. కూర్దిష్యసే. కూర్దిశ్యసే అంతేనమ్మా. కరెక్ట్. ఆ రెండు కోతులు గెంతుతాయి. తౌ వానరః అంతేనా? వానరౌ కదా. వానరౌ. ద్వివచనం. అవును. వానరౌ కూర్దిశ్యేథే. కూర్దిశ్యేథే. అప్పుడు కోతులు గెంతుతాయి. వానరాః కూర్దిశ్యథే. మనం తప్పు చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు గెంతుతావు మనం మధ్యమ పురుషులో ఉండి మళ్ళీ కోతుల్లోకి వెళ్ళిపోయాం. అయితే మర్చిపోయా. యువాం అనాలి ఇప్పుడు. ఇందాక ఆ రెండు కోతులు గెంతుతున్నాయన్నప్పుడు ఏమనాలి? తౌ కూర్దిష్యేతే అనాలి కదా. తౌ వానరౌ కూర్దిష్యేతే. ఆ రెండు కోతులు గెంతుతున్నాయి. ఇప్పుడు మీరిద్దరు గెంతుతారు అంటే ఇప్పుడు చెప్పండి. యువాం కూర్దిశ్యేత్. కూర్దిశ్యేథే. కూర్దిష్యేథే. అప్పుడు మీరందరూ. యూయం కూర్దిశ్యత్వే. అంతేనా? అంతే, కరెక్ట్. ఇంకెవరైనా చెప్తారండి సెంటెన్స్? శోభస్యేసే, త్వం శోభస్యేసే చెప్పచ్చండి. శోభ మరి శోభి అవుతుంది కదండి. శోభిష్యతే, శోభిష్యసే. ఇప్పుడు శోభిష్యసే, శోభిష్యేథే, శోభిష్యధ్వే. శోభిష్యధ్వే. త్వం శోభిష్యేసే, శోభిష్యేసే, శోభిష్యసే. తౌ వస్తుంది ఇక్కడ. ఆవాం వస్తుంది. ఆవాం. శోభే, శోభిష్యేధే, శోభిష్యేధే, శోభిష్యేథే, శోభిష్యేథే. యూయం శోభిష్యధ్వే. కరెక్ట్. త్వం శోభిష్యసే, యువాం శోభిష్యేథే, యూయం శోభిష్యధ్వే. శోభి అని వస్తున్నా మేడం. ఇది శోభి. అన్ని గుడి పెట్టేయడమే రెండో పదం. అంటే మామూలుగా అయితే కనుక వర్తమాన కాలంలో అయితే శోభసే అలాగే వస్తుంది కదా. వర్తమాన కాలం శోభసే. అవును. ఓకే. ఓకేనండి. నెక్స్ట్ ఇంకొక పదం ఏదైనా తీసుకుంటారా? వర్తమాన కాలంలో త్వంకి సేవేథే అని వేవ్ వచ్చింది అన్నిటికి ద్వివచనాలకి. అంటే సేవేతే. ఇక్కడేమో వంది అని వచ్చింది కదా అన్నిటికి వంది అని. వంది వచ్చి ష్యాకి షే అయ్యింది. అదే ఇక్కడ అర్థమైందా? అక్కడ పెట్టిన కొత్త ష్యాకి దానికి పెట్టినాం ఏత్వం.
ఓకే. ఇంకొక పదం ఏదైనా చేద్దామా? స్పర్ధతే ఇందాక చేసినట్టున్నాం కదా. దయతే వస్తుందా మేడం? దయతే వీక్షతే చేద్దామా మ్యామ్? వీక్షతే వీక్షతే కూడా వస్తుంది. వీక్షతే. ఎవరైనా చెప్పండి. వీక్షతే మధ్యమ పురుష. తే తే కాదు, సారీ. త్వం త్వం వీక్ష్యసే వీక్షిష్యసే. వీక్షిష్యసి. ఈక్ష కదా, ఈక్షతే కదా, ఈక్షిష్యసే. మేడం ఇది ఆలోకతే, ఇది రెండు సేమ్ మీనింగ్ కదా? అవును. ఏది ఆలోకతే అంటే? ఈక్షతే, అవును. ఈక్షతే, వీక్షతే, ఆలోకతే, ఈ మూడు సేమ్ వస్తాయా మీనింగ్? అనుకుంటా, కానీ ఆలోకతే మనకి పదం అయితే ఈక్షతేనే. అదే నేర్చుకుందాం మనం. అదే ఆలోకతే అని కూడా ఉంది కదా మ్యామ్, అది కొంచెం ఆలోకతే కూడా ఉంది. ఆలోకతే కూడా ఉంది ఆత్మనే పదిలో. ఆలోకతే అంటే ఆలోచించడం కాదండి, చూడటమేనా? చూడటమేనండి. పిల్లవాడు చూస్తున్నాడు అంటే బాలః ఆలోకతే. అయితే ఇప్పుడు మనం అవలోకనం అంటారు అలా. ఓకే ఓకే మేడం. ఆలోచనకి ఉండండి పదం ఎక్కడ ఉంది చూస్తున్నాను. మీరు ఈ లోపల ఇదేది ఈక్షతే చెప్పండి. అయితే ఈక్షతేకి మధ్యమ పురుష భవిష్యత్ కాలం. వీక్షతే కూడా చెప్పొచ్చు కదా మ్యామ్. ఈక్షతే వీక్షతే కూడా చెప్పొచ్చు కదా, చూడటం. చెప్పచ్చు, కానీ నా దగ్గర నాకు లేదు, నేను చూడలేదు, అందుకని. వీక్షతే అయితే నేను విన్నాను, కరెక్టే. వీక్షిష్యసే వీక్షిష్యసే యువాం వీక్షిష్యేతే వీక్షిష్యేతే ఇక్కడ యూయం వీక్షిష్యత్వే. అంతేనా మ్యామ్? వీక్షిష్యత్వే. ఆలోచిస్తున్నానికి ఆలోచామహే. మేము ఆలోచిస్తున్నాము అంటే వయం ఆలోచామహే అంటండి. ఆలోచతే అని కూడా ఉందా మేడం ఇందులో? అంతే మరి. ఆలోచామహే అంటే ఆలోచతే ఉండాలి కదా. ఉండాలి. ఏమవుతుంది? ఆలోచే ఆలోచావహే ఆలోచామహే. మామూలుగా అయితే చింతయతి అనేది మనము పరస్మైపది పదం, ఇది ఆత్మనేపది పదం. ఊహకి కూడా ఊహే, ఊహామహే, ఊహావహే. అది మేడం ఇక్కడ ఆలోకతే అంటే మీరు మేడం ఆలోకతే అంటే అన్నపూర్ణ గారు చెప్పండి. ఆలోకతే అంటే మీరు లాస్ట్ క్లాస్ లో వింటున్నాడు అని చెప్పినట్టు రాసుకున్నానండి నేను. అవునా? లేదండి, చూడటమే. మీరే ఆలోకయే శ్రీ బాలకృష్ణ అని కూడా మీరు ఎగ్జాంపుల్ చూచుతానే చెప్పారండి. ఆలోకత అంటే చూచుట. అనురాధ గారు ఒక్క నిమిషం అండి, మేడం గారు చెప్తున్నారు, వింటాను, ఏమనుకోవద్దు. అందరూ మాట్లాడితే నాకు అర్థం కాదు. అదే ఆ రోజు కరెక్ట్ నేనే అన్నాను, ఆలోకయే బాలకృష్ణం అన్నాను, కాకపోతే చూడమని అన్నట్టు గుర్తండి. మరి ఓకే మేడం, అయితే నేను పొరపాటు రాసుకున్నట్ట. ఆలోకతే అంటే చూడడం. ఓకేనండి. అయితే ఇప్పుడు సహతే చెప్పుకుందామండి. ఇప్పుడు ఏం చెప్పాము? ఇప్పుడు మనం ఈక్షతే చెప్పాము. ఒకసారి సహతే చెప్దామా? సహతే చెప్పండి. సహష్యసే సహిష్యసే సహిష్యసే సహిష్యేతే సహిష్యత్వే. కరెక్ట్. అయితే నువ్వు ప్రయత్నిస్తే పెరుగుతావు. ప్రయత్నిస్తే అంటే ప్రయతిష్యసే అంట. వర్ధసే వర్ధిష్యంతే. ఇప్పుడు ఏంటి? వర్ధిష్యసే మ్యామ్. నీవు అన్నారు కదా మ్యామ్.
ప్రయత్నిస్తే అంటే ప్రయత్నేన వర్ధిష్యసే, త్వం ప్రయత్నేన వర్ధిష్యసే కదా. అవును మ్యామ్. నువ్వు ప్రయత్నిస్తే పెరుగుతావు, త్వం ప్రయత్నేన వర్ధిష్యసే. ఓకేనండి. అంటే ఏది ప్రయత్నం కరోతి చేత్ అని కూడా అనొచ్చు కదా. కానీ ఇప్పుడు మనం ఇంకో ఇక్కడ దశలో ఉన్నాం. అదే అదే అదే. సరే, నీ చిత్రాన్ని చూసి నేను ఆనందిస్తున్నాను. నేనులోకి వచ్చాము ఉండండి. అయితే ఇంకా నేను అయితే ఉత్తమ పురుషులోకి వెళ్ళిపోదామా? వెళ్దాం మ్యామ్. మేడం ఇది లభతే ఒకటి చెప్తున్నామా? చెప్పండి. లభతే లభ్యతే. లభ్యిష్యతే వస్తుందా? లభిష్యసే మధ్యమ పురుష. లప్స్యతే అన్నా మ్యామ్ ఇది ఎట్లా? లభిష్యసే విష్యసే. లప్స్యసే కదండి. లప్స్యతే అచ్చా మారుతుందా? ఏమంటున్నారు ఉషా భాగవతులు గారు? లభతేకి భవిష్యత్తు లప్స్యతే లప్స్యసే. లప్స్యతే భవిష్యత్ కాలం. లభ్యతే మారిందండి, లప్స్యతే. త్వం లప్స్యసే యువాం లప్స్యేథే యూయం లప్స్యధ్వే. లప్స్యధ్వే సాకి యావత్తు వచ్చిందండి. లప్స్యతే అంతేనండి. అంటే అంటే షా కాకుండా సరస్వతిలో పాకి పాకి సావత్తు యావత్తు లప్స్యతే. లప్స్యతే అంతేనండి. పాకి సా యావత్తు కదా. అర్థం కాలేదు మ్యామ్, ఒక్కసారి చెప్పరా? లా రాసి పారాసి దానికి సావత్తు యావత్తు. లప్స్యసే లప్స్యేసే కాదు. లప్స్యతే లప్స్యతే లప్స్యేతే లప్స్యంతే. లప్స్యతే లప్స్యధ్వే. ఇదేది వర్తమాన కాలం ఏం చేస్తున్నాం? ప్రథమ పురుష. మధ్యమ పురుష చేస్తున్నామండి. ప్రథమ పురుష భవిష్యత్ కాలం మ్యామ్. లప్స్యతే లప్స్యేతే లప్స్యంతే ప్రథమ పురుష. మళ్ళీ మధ్యమ పురుష. మధ్యమ పురుష భవిష్యత్ కాలం. లప్స్యసే లప్స్యేధ్వే లప్స్యేథే లప్స్యధ్వే. లప్స్యసే అది కాదా మేడం? ఇది లప్స్య ఉంచి పక్కన ఈ యాడింగ్స్ అన్ని వేసేయండి. సే థే థే అంతే. సే థే ధ్వే వేస్తే లప్స్యసే లప్స్యేథే లప్స్యధ్వే. ఇప్పుడు మా ఉత్తమ పురుష. ఉత్తమ పురుషకి వందిష్యే ఏకవచనం, వందిష్యే వందిష్యావహే ద్వివచనం, వందిష్యావహే బహువచనం, వందిష్యామహే. ఇది ఒకటి కొంచెం ఈజీగా ఉంది. వందిష్యే వందిష్యావహే వందిష్యామహే. ఇప్పుడు ఒక్కసారి 9 ఇవి చెప్పేసరికి మన నోరు తిరిగేసరికి మనం ఒక పెద్ద గిన్నెస్ బుక్ ఎక్కినట్టండి. ఎక్సర్సైజ్ మ్యామ్ నోటికి. అవును. సరే, అయితే ఫస్ట్ 100 శబ్దానికి ఇప్పుడు మొత్తం 3 ఒకళ్ళు చెప్పండి. అలా ఒక్కొక్కటి చెప్పుకుందాం. ఒక 4-5 చేస్తే అలవాటు అవుతుందేమో. నేను చెప్తానండి 100కి. అన్నపూర్ణ గారు చెప్పండి. వందిష్యతే ప్రథమ పురుష ఏకవచనం, ద్వివచనం వందిష్యేతే, బహువచనం వందిష్యంతే, మధ్యమ పురుష వందిష్యసే, వందిష్యేథే, వందిష్యధ్వే, ఉత్తమ పురుష వందిష్యే, వందిష్యావహే, వందిష్యామహే. ఇంకొకళ్ళు
కొంచెం ఈజీగా నోరు తిరిగే ఉన్నవి తీసుకుందాం అండి, మరీ కష్టమే. మోదిష్యతే చెప్పనామం. మోదీ చెప్పండి. ప్రథమ పురుష ఏకవచనం మోదిష్యతే, ద్వివచనం మోదిష్యేతే, బహువచనం మోదిష్యంతే. మధ్యమ పురుష ఏకవచనం మోదిష్యసే, ద్వివచనం మోదిష్యేథే, బహువచనం మోదిష్యత్వే. ఉత్తమ పురుష ఏకవచనం మోదిష్యే, ద్వివచనం మోదిష్యావహే, బహువచనం మోదిష్యామహే. జై శ్రీ. మాధురి గారు అయ్యారు. కూడా ఉత్తమ పురుష చెప్పరా అండి మేడం? లప్స్యే, లప్స్యావహే, లప్స్యామహే. మేడం ఇది నేను చెప్తాను. చెప్పండి ఏది? లప్స్యతే పురుష. సహ లప్స్యతే, తౌ లప్స్యేతే, తే లప్స్యంతే, త్వం లప్స్యసే, యువాం లప్స్యేథే, యూయం లప్స్యధ్వే, అహం లప్స్యే, ఆవాం లప్స్యావహే, వయం లప్స్యామహే. కరెక్ట్ అండి. భాష చెప్తాను నేను. భాషనా? చెప్పండి. ప్రథమ పురుష భాషిష్యతే, భాషిష్యేతే, భాషిష్యంతే. మధ్యమ పురుష భాషిష్యసే, భాషిష్యేథే, భాషిష్యధ్వే. ఉత్తమ పురుష భాషిష్యే, భాషిష్యావహే, భాషిష్యామహే. నెక్స్ట్ అండి, ఇంకొకటి చెప్పుకుందామా? ఇంకెవరైనా? ఇప్పటికి నలుగురు చెప్పారు. చెప్పమంటారా అపర్ణ గారు మేడం? చెప్పండి. చెప్పండి. శోభతే. శోభిష్యతే, శోభిష్యేతే, శోభిష్యంతే, శోభిష్యసే, శోభిష్యేథే, శోభిష్యేద్వే, శోభిష్యే, శోభిష్యావహే, శోభిష్యామహే. కరెక్ట్ అండి. ఇంకొకటి ఏమైనా చెప్దామా మేడం? అది శోభిష్యద్వే అవదా? శోభిష్యద్వే. శోభిష్యద్వేనే ఆవిడేమన్నారు మరి? శోభిష్యేద్వే అన్నారు, అందుకని అడుగుతున్నా. అయితే శోభిష్యద్వే అండి. ఓకే. ఒక్కసారి చూడండి మ్యామ్, రైట్ తప్ప. డయతే పదానికి చెప్తున్నాను. డయష్యతే ప్రథమ పురుష ఏకవచనం, డయిష్యతే ద్వివచనం డయిష్యేతే, బహువచనం డయిష్యంతే. ఓకేనా మ్యామ్ ఇది? ఓకే. మధ్యమ పురుష ఏకవచనం డయిష్యసే, ద్వివచనం డయిష్యేథే, బహువచనం డయిష్యేత్వే. డయిష్యేత్వే, దయిష్యద్వే, దయిష్యత్వే. తర్వాత మధ్యమ పురుష ఉత్తమ పురుష ఏకవచనం డయిష్యే, ద్వివచనం డయిష్యావహే, బహువచనం డయిష్యామహే. అంతేనమ్మా? కరెక్ట్. ఇంకా అయితే ఇప్పుడు సెంటెన్స్ చేద్దామండి. ఇందాక ఇలా చెప్పాను సెంటెన్స్ ఇది. ఇప్పుడు నలుగురు చెప్పారు, ఇంకెవరు చెప్పారు? అనురాధ గారు కూడా ఇప్పుడు చెప్పారు కదా. అయితే ఆరుగురు చెప్పారండి. చెప్పని వాళ్ళు చెప్పండి. అన్నపూర్ణ గారు, మాధురి గారు, ప్రసన్న గారు, ఉషా గారు, అపర్ణ గారు, అంటే అనురాధ గారు చెప్పేశారు. చెప్పని వాళ్ళు ఇప్పుడు ఒక సెంటెన్స్ చెప్పండి. చిత్రాన్ని చూసి నేను ఆనందిస్తున్నాను. అహం చిత్రాన్ని చూసి
కదండి. అవును. చిత్రం దృష్ట్వా మోదతే. సారీ సారీ ఆనందిస్తాను. సారీ ఆనందిస్తున్నాను అన్నాను. ఆనందిస్తాను. ఆనందిస్తున్నాను కదండి. మోదిష్యసే. కొద్దిగా మోదిష్యే. లేదు లేదు. మోది మీరు ఇందాకలు చెప్పిన మోదసే అన్నారా ఫస్ట్ మీరు? మోదతే ఆనంది అన్నాను. ఆనందిస్తున్నాను అంటే మోదే నేను కదా. మోదే. మోదే ఇప్పుడు నేను. ఆనందిస్తాను భవిష్యత్తు ఆనందిస్తాను. చెప్తాను. అదే ఉమ్, ఉమ్. మోదేకి మోదిష్యే. ఇంకొకసారి చెప్పండి. అహం చిత్రం దృష్ట్వా మోదిష్యే. కరెక్ట్. అయితే నేను లడ్డు తిని మళ్ళీ ఆనందమే అవుతుంది. ఇంకేం చూద్దాం. నేను ఆకాశంలో ఎగురుదాం అనుకుంటున్నాను, అలా చెప్పొచ్చు కదా మ్యామ్. అహం గగనే డైష్యే. డైష్యే. కరెక్ట్ అండి. ఇంకా నేనేం చేద్దాం అనుకుంటున్నాను. మోదకం రోచిష్యతే. అంటే మీరు ఇప్పుడు మనం ఉత్తమ పురుషులో ఉన్నాం సిస్టర్ లక్ష్మి గారు. మోదిష్యే. మేడం ఇందాక మోదిష్యే అన్నారు కదా, మోదే అని అందుకు వచ్చింది. మోదసే కదా. అహం అహం కదా. అహం కాబట్టి అహం మోదకం మోదిష్యే. అమ్మా సిస్టర్ మోదిష్యామి. అహం కదా. అహం అయితే మోదే. ఓకే. ప్రెసెంట్ మోదే. టెన్స్. ప్రెసెంట్ Yes. టెన్స్. వర్తమాన కాలం అహం మోదే. అహం మోదే. భవిష్యత్ కాలం అయితే అహం మోదిష్యే. కదండి. అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? కరెక్ట్ గానే ఉన్నారా? కన్ఫ్యూజ్ అయితే కొంచెం అవుతున్నాం. కరెక్ట్ గానే ఉన్నాం మేడం. కాకపోతే ఆ షా అనేది అప్లై చేసేటప్పుడు కొంచెం ఇదవుతుంది అంతే. ఇప్పుడు నేను వంట వండుతాను అనడానికి అహం పాకం పచిష్యతే. కాదు, ఇప్పుడు పచ్చతి అన్నది ఇది ఉభయపది కదా. ఉభయపదాది. మరి ఇక్కడ పచేతే పచంతే రాసుకునేటప్పటికి ఓకే ఓకే. పచ్చతి ఉభయపది కాబట్టి మన పచ్చతికి భవిష్యత్ కాలం ఏంటి? పక్ష్యతి కదండి. అదే ఉంటుంది. అది ఉభయపది. సరేనండి. అయితే ఇప్పుడు ఏంటి సెంటెన్స్లే. ఇంకా త్రాయతే చెప్పొచ్చు కదండి. త్రాయతే. అవును. నేను మాట్లాడాలనుకుంటున్నాను. అహం భాషిష్యే. అంటే నేను మాట్లాడతాను అనుకుంటున్నాను మళ్ళీ కదా. మాట్లాడబోతాను భవిష్యత్తు. నేను మాట్లాడతాను. మాట్లాడతాను. ఫ్యూచర్ లో మాట్లాడతాను. నేను మాట్లాడతాను. కరెక్ట్. అహం భాషిష్యే. కరెక్ట్. ఇంకా బోర్డు ఉన్నాయి. ఆత్మనేపది పదాలు కంపతే మేడం. ఇది కంపతే అనే వర్డ్ ఉంది కదా. ఉంది. ఇంకొకటి ఊపడం అంటే డోలతి ఏదో వర్డ్ ఉంటుంది కదా మేడం. డోలయతి అనేసి ఊపడం. అవును. డోలా విన్నాను కానీ ఇప్పుడు నాకు కనిపించడం కదండి. చూద్దాం డోలా కూడా. డోలాయాం చల డోలాయాం. ఇది పలాయత్ ఒకటి ఉందండి. దొంగలు పరిగెత్తుతున్నారు. ప్రెసెంట్ టెన్స్. పలాయతే. దొంగలు పరిగెడుతున్నారు. పలాయంతే. ఇప్పుడు దొంగలు పరిగెడతారు అందామా? అప్పుడు చోరాహ పలాయిష్యే. ధావిష్యే చెప్పచ్చు కదండి. అది పరస్మై పదండి. మనం ఆత్మనేపదిలో ఉన్నాం. అంటే పారిపోవటం కదా. పలాయించారు అంటారు కదండి. తప్పుకున్నారు.
పలాయిష్యంతే చోరాః పలాయిష్యంతే. పలాయిష్యంతే బహువచనం. అప్పుడు మేడం ఉత్తమ సేవంతే పురుష ఫలే వస్తుందా మేడం? ఫలాయతేకి ఉత్తమ పురుష మోదే లాగా ఫలే వస్తుందా? ఫలే రాదు, పలాయే ఫలాయే వస్తుంది. పలాయే ఫలాయే ఫలాయే ఫలామహే వస్తుంది. పలాయామహే పలాయావహే పలాయామహే పలాయే పలాయావహే పలాయామహే. ఇక్కడ మనకి ఫ్యూచర్ లో అయితే పలాయిష్యే పలాయిష్యావహే పలాయిష్యామహే. పలాయామహే. వ్యధంతే బాధపడుతున్నారు. అది చెప్పండి. వ్యధంతే అంటే వ్యధతే, వ్యధతేకి చెప్పాలి. వ్యధతే యథిష్యతే యథిష్యే ఏది ఉత్తమ పురుషుడు చెప్తున్నారా? చెప్పండి. యథిష్యే యథిష్యావహే యథిష్యామహే. సేవంతే సేవ చేస్తున్నారు. సేవిష్యతే సేవిష్యావహే సేవిష్యేతే సేవిష్యంతే సేవిష్యేతే సేవిష్యద్వే సేవిష్యే సేవిష్యావహే సేవిష్యామహే. కరెక్ట్ అండి. ఇంకొకళ్ళు చెప్పండి. ప్రకాశతే ప్రకాశిస్తున్నాయి. నక్షత్రాణి ప్రకాశేతే ప్రకాశంతే ప్రకాశస్యే ప్రకాశ. ఒక్క నిమిషం మనం ఇప్పుడు భవిష్యత్ కాలం. ఓకే మేడం. ప్రకాశ్యతే ప్రకాశిష్యతే ప్రకాశిష్యతే. ఇప్పుడు ప్రకాశతే ఉంది కదా, ప్రకాశకి ఆ మూడో పదంకి షీ చేసుకోవాలి. ప్రకాశిష్యతే తర్వాత ప్రకాశిష్యతే. ఒక్క నిమిషం అండి. ప్రకాశిష్యతే ప్రకాశిష్యేతే ప్రకాశిష్యంతే. ప్రకాశిష్యంతే. ఓకే. తర్వాత ప్రకాశిష్యసే ప్రకాశిష్యేతే ప్రకాశిద్వే ప్రకాశిష్యద్వే ప్రకాశిష్యద్వే తర్వాత ఏమో ప్రకాశిష్యే కరెక్ట్. ప్రకాశిష్యే ప్రకాశిష్యావహే ప్రకాశిష్యామహే. మన బుర్ర, మన చెవులు, మన నోరు అన్ని సింక్ అయితే తప్ప ఇది మనం సరిగ్గా చెప్పలేం. భిక్షతేకి భవిష్యత్ కాలం. వీక్షిష్యతే వీక్షిష్యేతే వీక్షిష్యంతే. పొత్తు పెట్టండి. భిక్షిష్యంతే కదా. వీక్షిష్యంతే త్వం వీక్షిష్యసే యువాం వీక్షిష్యేతే. మీరు అనేది ఎలా ఉందంటే బీకి దీర్ఘం వస్తోంది, భీక్షి అని వస్తోంది. భిక్ష భిక్షిష్యతే. ఓకే. భిక్షిష్యేతే భిక్షిష్యత్వే అహం భిక్షిష్యే ఆవాం భిక్షిష్యామహే వయం భిక్షిష్యామహే. కరెక్ట్ అండి. చాలానే చేశాను కదా, చాలా పదాలు కవర్ చేస్తాను. ఇంకేమైనా ఉన్నాయండి? ఇంకా ఉన్నాయి. లజ్జతే ఉంది, యతిష్యతే యతతే ఉంది. చెప్పండి. యతతే యతిష్యతే యతిష్యేతే యతిష్యంతే
యతిష్యసే యతిష్యథే యతిష్యే యతిష్యద్వే యతిష్యే యతిష్యావహే యతిష్యామహే. యతతే అంటే ప్రయత్నించడం. ప్రయత్నించడం. కరెక్ట్. ఈ ప్రకాశం ఇది ఒక్కసారి చెప్పనా మేడం? ఇది మధ్యమ పురుష. ప్రకాశిష్యసే ప్రకాశిష్యేథే ప్రకాశిష్యద్వే. కరెక్ట్. ఇది కూడా మేడం ఇది విద్య మేడం. ఒకటి విద్యతే, ఒకటి విద్యోదతే అని రెండు ఉన్నాయి. ఓహో, విద్యతేనా? చెప్పండి అయితే. విద్యతే అంటే ఫ్యూచర్ లో విద్యిష్యతే వస్తుందన్నా? అంతే. విద్యిష్యతే విద్యిష్యతే అవ్వాలి. అసలు నేను విద్యతే పదమే చూడలేదు. చెప్పారా మేడం? చెప్పారా? అది శర్మ సార్ చెప్పారు. విద్యతే విద్యోదతే రెండు చెప్పారు. ఇది ఉత్సాహిష్యేతే అని వస్తున్నాడు మేడం. ఇది ఉత్సాహిష్యేతే. ఉత్సాహిష్యతే. అవును, ఉత్సాహిష్యతే. ఉత్సాహిష్యతే ఉత్సాహిష్యేతే ఉత్సాహిష్యంతే. కష్టంగా అంటే అలా మనం అనుకుంటూ ఉంటే ముందు తేలిక పదాలు అనుకోవాలి. మనం ఫస్ట్ చాలా ఎక్కువ పదాలు అనుకుంటున్నాం. ఊహ ఊహ చెప్పుకోలేదు కదా. ఊహ ఊహకి బహు భవిష్యత్ కాలం. ఊహిష్యతే ఊహిష్యేతే ఊహిష్యంతే ఊహిష్యసే ఊహిష్యేతే ఊహిష్యేద్వే ఊహిష్యే ఊహిష్యావహే ఊహిష్యామహే. ఓకేనండి. చెప్పిన వాళ్ళే చెప్తున్నారు, చెప్పని వాళ్ళు చెప్పటం లేదు. మనం చెప్తూ ఉంటేనే మనకు వస్తుందండి. లేకపోతే ఇది చాలా పెద్ద కష్టమైన. చెప్తే చాలా ఈజీ, చెప్పకపోతే కష్టం. పరీక్షంతే పరీక్షతే. అధ్యాపకులు పరీక్షిస్తున్నారు. వర్తమాన కాలం. పరీక్షిష్యేతే 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 పరీక్షిష్యంతే పరీక్షిష్యంతే. అంతేనండి. పరీక్షిష్యతే. బహువచనంలో పరీక్షిష్యంతే. పరీక్షిష్యంతే. అది క్షీ అవ్వాలి కదా రూల్ ప్రకారం. అందుకని పరీక్షిష్యంతే. అంటే క్షంతే అనొచ్చా? పరీక్షిష్యంతే. ఓకే. తర్వాత పరీక్షిష్యసే పరీక్షిష్యేస్తే పరీక్షిష్యేద్వే పరీక్షిష్యద్వే పరీక్షిష్యద్వే. ఉత్తమ పురుషులో పరీక్షిష్యే పరీక్షిష్యావహే పరీక్షిష్యామహే. సహతే సేవతే వ్యధతే. వ్యధతే ఇందాక వ్యధతే అయిపోయింది మేడం. కోపం ఏమంటారు మేడం? ఆత్మపదం కోపాన్ని ఖిద్యతే కదా. ఖిద్యతే ఏంటండి? క్రుధ్యతే అని చెప్పారండి. కృద్య దా కింద దా యావత్తు కృద్యతే అంతే కదా మేడం? కృద్యతే అన్నది ఇది కాదా? ఇది కర్మణి రూపం కాదా? మరి మేడం గారు అదే చెప్పారండి. కృధ్యతే అనే చెప్పారు. కుప్యతే చెప్పారు. కుప్యతేనా కృద్యతే? రెండు చెప్పారండి. రెండు చెప్పారు. రెండు చెప్పారా? ఏంటి భయపడ్డమా? ఇప్పుడు కోపం కదా. కోపం. కృప్యతే కుప్యతే నాకు అర్థం అవట్లేదు. పా కాదండి, దానే కృధ్యతే. కాకపోతే అది నేను కర్మని రూపం అనుకుంటున్నాను. అది
యా వచ్చింది కదా, అందుకని అది కర్మని అవ్వచ్చు. కృధ్యతే మ్యామ్ ఒక్కానికి క్రోధతి అని ఉందా మ్యామ్ పరస్మైలో? క్రోధతి కృధ్యతేనా? కృధ్యతే అయితే మాత్రం కర్మణి రూపం అండి. అది అది ఆత్మనేపద. కోపం మరి ఇట్లా ఆత్మనేపద బిభ్యతే అని కూడా చెప్పారండి యశోద క్షిధ్యతే. మేడం. బిభ్యతే క్షిధ్యతే బిభ్యతే కూడా అవును చెప్పారు. అది అవును కూడా ఎత్తే క్షిధ్యతే. వస్తుంది కదా, మరి అప్పుడు కూడా అది అది ఆత్మనేపతి కాదా? క్షిధ్యతే అంటే బిభ్యతే అంటే భయపడటం. బిభ్యతే 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 అది బిభీతే కదా, బిభీతే బిభ్యతే అది కర్మణి కదా. ఏమో మరి నేను అలా రాసుకున్నాను, మేబీ ఆయన బిభ్యతే చెప్పారు మేడం ఆత్మనేపదిలో. ఆత్మనేపదిలోనే చెప్పారా? బిభేతి అన్నది కదా అది భయానికి, దానికి బిభ్యతే అన్నది కర్మణి రూపంలో రాస్తామండి కదా. నేనైతే అదే రాశానండి. సరే, రెండు ఇప్పుడు మనకి క్రోధతి బిభేతి కదా, అప్పుడు బిభేతి ఏంటంటే కృప్యతే అంటే కుప్యతే నాకు తెలియదండి. క్రుధ్యతే తెలుసు, కోపం. అది కర్మణి రూపం అనుకుంటున్నాను నేను. కృత్ అని రాసుకున్నా, కృప్యతే అని రాసుకున్నాను. అది నాకు ప్రొనౌన్సియేషన్ అర్థం ఒక కోపం తెచ్చుకోవడం అని బ్రాకెట్ లో రాసుకున్నానండి. అందుకనే డౌట్ అలా అండి. కు ఇది కాకు కొమ్మిస్తే కుప్పియతే. కాకాకి కుప్పియతే అంటే కోపం తెచ్చుకోవడం అండి. కోపగించుకోవడం. కుప్పియతే కుప్పియేతే కుప్పియంతే. విద్యతే అంటే అది కూడా కోపం తెచ్చుకోవడమేనండి. విద్యతే అంటే ఆవిడ విద్య చదవడం అన్నట్టున్నారు కదా. కాదు మేడం, ఓకే. భయపడడమా? మీనింగ్ రాసుకోలేదు. భయం. కుప్యతే కృత్ కాదు, కు కకాకి కులో కుప్యతే. అయితే దీనికి ఎలాగొస్తుంది మేడం? దేనికి? కుప్యతేకి ఇంకొక నిమిషం. కుపిష్యతే వస్తా మేడం, ఫ్యూచర్ టెన్స్. కుపిష్యతే కుపిష్యతే కుపిష్యేతే కుపిష్యంతే. మధ్యం పురుషతి కుపిష్యసే అవుతుందా మేడం? కుపిష్యసే కుపిష్యేతే కుపిష్యత్వే. ఉత్తమ పురుషుడు కుపిష్యే కుపిష్యావహే కుపిష్యామహే. అంతేనండి? అంతే. కానీ నాకు ఈ కుపి వర్డే నాకు డౌట్గా ఉందండి. అంతే. అది మేడం వచ్చినప్పుడు అడుగుదాం. అయితే నాకు డౌటే, నేను రాసుకుంటున్నాను. ఇప్పుడు బిభ్యతే కూడా అంతే అండి. బిభ్యతే అన్నది కర్మణి రూపంలో చూసిన గుర్తండి నాకు, అదే నేను వెతుక్కుంటున్నాను. సరేలేండి, అయితే అవి రజనీ మేడం వచ్చాక ఒకసారి అడుగుదాం. అయితే అంతే కదా. ఇంకేం చేద్దామండి ఇప్పుడు? సరే, అయితే అన్ని రాసుకున్నాం చాలా వరకు. డౌట్ ఉండిపోయినది కోపం, భయం, ఇంకోటి అంతేనా? కోపం భయంలోనే ఉండిపోయామా? అందరూ కామ్గా ఉండిపోయారా? మ్యామ్ రెండే చెప్పారు. సరేనండి, అయితే ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎండ్ చేసుకున్నామా క్లాస్? ఏమన్నా సెంటెన్సెస్ చేయించండి మ్యామ్, ఒక 2-3 చేయిస్తే.
నువ్వు ధనమును పొందలేవు, లేకపోతే వారు ధనమును పొందలేరు. రెండు చెప్పచ్చు. నువ్వు, వారు. పొందడాన్ని ఏమనుకున్నాం ఇందాకలా? ప్రాప్స్యతే. లభతే. 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 ఇప్పుడు దానికి భవిష్యత్ కాలం లప్స్యతే కదా. లప్స్యతే. అప్పుడు ధనం లభిష్యతే. ఇది త్వముకు చెప్తున్నారా? త్వమ్మేనా అండి? మీరు అన్నారుగా మేడం. పోనీ మీరు అంటే యూఎం. యూఎం యూఎం ధనం లభిష్యత్వే. ఇప్పుడు లభతేకి భవిష్యత్ కాలం లపస్యతే కదా. లపస్యతే. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? లప్స్యసే, లప్స్యేథే, లప్స్యద్వే కదండి. సో యూయం ధనం నా లప్స్యద్వే. నేను ధనమును పొందలేరు అన్నాను. నా లప్స్యద్వే. అయితే నువ్వు ధనమును పొందుతావు చెప్పండి భవిష్యత్ కాలం. నువ్వు ధనం లప్స్యసే. లప్స్యసే కరెక్ట్ అండి. కంపతేకి ఒకటి చెప్పుకుందామా? ఎవరు? స్త్రీలు వణుకుతున్నారు, వణుకుతారు. ఇప్పుడు భవిష్యత్తు. తాః కంపిష్యతే. మహిళాః కంపిష్యతే. కంపిష్యతే. కంపిష్యంతే. బాధకి ఎవరు? అతడు బాధపడతాడు. హిద్యతే ఉంది మా ఒక వర్డ్. బాధ కూడా ఉంది. బాధతే. బాధతే. సహ బాధతే. అతడు బాధపడుతున్నాడు. అతడు బాధపడతాడు భవిష్యత్తు. సహ బాధిష్యతే. బాధిష్యతే. సహ బాధిష్యతే. అయితే ఆమె యాచిస్తుంది. యాచతే ఉంది. సా యాచతే. ఇప్పుడు ఏంటి భవిష్యత్తులో? ఆమె యాచిస్తుంది. యాచిష్యతే. యాచిష్యతే. కంపతే, బాధతే, యాచతే, మోదతే. మోదతే ఒకటి చెప్పుకుందామా? మోదతే ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్తాం. సా మోదిష్యతే. నయతికి ఏంటి మేడం? నయతి అమ్మా నయతి పరస్మైపది పదం. మనం ఆత్మనేపది పదంలో ఉన్నాం. నయతి రెండిట్లో ఉందన్నట్టున్నారు కదండి. నయతి రెండిట్లో ఉందా? లేదే. కరోతి పచతి ఉంది మేడం. నయతి రెండిట్లో ఉందా, ఒక దాంట్లో ఉందా? మొన్న ఏదో మేడం ఇంకొకటి కూడా చెప్పారు కదండి, ఒక క్రియ, ఒక ధాతు. కరోతి పచతి నయతి ఉభయపది చెప్పారు మేడం. చెప్పారు కదా నయతి. అప్పుడు సేమ్ మనకి ఉభయపది అంటే మన దీంట్లో ఏదుందో అదే, పరస్మైపదిలో ఏదుందో అదే. మేడం ఇది ఉంది కదా విస్మయతే. విస్మయతే ఉంది. విస్మయతే, విస్మయేతే, విస్మయంతే. విస్మయసే, విస్మయతే, విస్మయతే, విస్మయద్వే, విస్మయిష్యే. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? మీరు భవిష్యత్ కాలం చెప్పాలి కదా. విస్మయిష్యే. నేను అన్ని చెప్పాను. విస్మయిష్యతే,
విస్మయిష్యేతే విస్మయిష్యంతే కదా. మీరు అన్ని స్వాదసే ప్రెసెంట్ టెన్స్ చెప్పేశారు. స్వాదసే ఉంది కదా. విస్మయిష్యేతే కదా మేడం ఇది. అంతే, విస్మయిష్యేతే విస్మయిష్యంతే. స్వాదిష్యతే స్వాదిష్యేతే స్వాదిష్యంతే స్వాదిష్యసే స్వాదిష్యేతే స్వాదిష్యద్వే స్వాదిష్యే స్వాదిష్యావహే స్వాదిష్యామహే. ఆస్వాదించడం. స్వాదసే. ఇంకొకటి క్రందతే ఉన్నట్టుంది. క్రందతే క్రందతే అంటే ఏడవడమే కదా. ఏడవడం. రోదనమా రోజుతేనా. రోదతే కూడా ఉంది. క్రందతే అంటే అరవడం అవుతుంది. అప్పుడు రోదతే రోదతే రోదంతే అయ్యేనండి. భవిష్యత్తులో ఏడవడమే. క్రందతే అంటే ఏడవడమే. రోదతే కూడా అంతే కదా. రోదతే కూడా అదే వస్తుంది. రోచితే కూడా అంతే కదా. రోచతే అంటే రోచతే వేరు, రోదతే ఉంది కదా. ఇష్టపడ్డం. మేము వర్తతే ఉంది ఒక వర్డ్ వర్తతే. వర్తతే వర్తతే కూడా ఇందాక మనం చేసాం. వర్తిష్యతే చేసాం. వర్తతే కూడా ఇది మేము ప్రయత్నిస్తాము. అది ఎత్తతే కదా. అదే చెప్పండి. మేము ప్రయత్నిస్తాము. వయం యతిష్యామహే. ప్రయత్నిష్యే. మేము అన్నారు కదా. మేము సేవిస్తాము. వయం సేవిష్యామహే. మేము గణేశునికి నమస్కరిస్తాము. నమస్కరిష్యే అమ్మా ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్నది వందతే దాటి. వందిష్యామహే. ఇప్పుడు చెప్పండి. మేము గణేశుణ్ణి నమస్కరిస్తాము. వయం గణేశం వందిష్యామహే. వందిష్యామహే. త్రాయతే కూడా ఉంది. శంఖతే ఉంది. శంఖతే ఎలా మారుతుంది? శంకిష్యా. అహం సంకిష్యే ఆవాం సంకిష్యావహే వయం సంకిష్యామహే. ఏమంటున్నారండి గోవిందరావు గారు? అదే శంఖ కాకుండా ముందరేదో అనుకున్నాం కదా. అది వర్తతేనా? సహసే. త్రాయతే త్రాయతే అండి. త్రాయిష్యే త్రాయిష్యావహే త్రాయిష్యామహే అని వస్తుందా? అంతే. దేవః త్రాయతే త్రాయిష్యతే. అవునా? ఇది ఉత్తమ పురుషులు. చెప్పండి. త్రాయిష్యే త్రాయిష్యావహే త్రాయిష్యామహే. కానీ అంటే ఇప్పుడు మీరు నేను రక్షిస్తున్నాను, మేమిద్దరం రక్షిస్తాము, మేమందరం రక్షిస్తాము. ఇప్పుడు మేమందరం రక్షిస్తాము చెప్పండి. వయం త్రాయిష్యామహే. వయం త్రాయిష్యామహే. దేవతలు రక్షిస్తారు అంటే దేవతాః. దేవాః.
అక్కడ వెళ్ళాలండి, ప్రథమ పురుషుకి వెళ్ళాలి. త్రాయిష్యంతే అంతే అక్కడికి వెళ్ళాలంటే భలే ఏదో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలన్నంత కష్టపడ్డారండి. మొదటి ప్రథమ పురుషు తేలిగ్గానే ఉందండి బాబు, ఇది ఫ్యూచర్ మటుకు మధ్యంలో దీంట్లో కష్టంగా ఉంది. నువ్వు సిగ్గుపడతావు. త్వం లజ్జసే లజ్జిష్యసే. లజ్జిష్యసే. నువ్వు సహిస్తావు. సహిష్యసే. నువ్వు పొగుడుతావు. శ్లాఘిష్యసే కదా. సే వస్తుందా అండి, సే రాదా? ఖిద్యతే ఉందండి. ఖిద్యతే అంటే కష్టపడడం. ఖిద్యతే అంటే నిర్ధనులు, ధనం లేని వారు కష్టపడుతున్నారు. ప్రెసెంట్ టెన్స్ లో చెప్పండి, వర్తమాన కాలం. ధనం లేని వారు కష్టపడుతున్నారు. నిర్ధనాః ఖిద్యంతే. నిర్ధనాః ఖిద్యంతే. త్వరతే ప్లవతే కూడా ఉన్నాయి. ప్లవతే అంటే తేలడం అండి. ఆకులు తేలుతున్నాయి. పర్ణాః కాదు, పర్ణాని ప్లవంతే. ఇప్పుడు ఆకులు తేలుతాయి. పర్ణాని ప్లవష్యంతే. ప్లవిష్యంతే. చాలా పదాలే ఈరోజు ప్రాక్టీస్ చేశాను బాగా, ఆ ఉద్దేశంలో. ఇంకేది ఉండిపోయింది? ఖిద్యతే తెలిసిపోయింది. త్వరతే ఉంది ఇంకా. ఇందాకలు మనకి 2 డౌట్లు వచ్చాయి కదా. ఖిద్యతే ఒకటి వచ్చింది, ఇంకోటి కుప్యతే ఒకటి వచ్చినట్టుంది. ఓకే, సరేనండి అయితే. ఓకేనా? శాంతి మంత్రం చెప్పుకుందామా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శాంతి మంత్రం ఎవరైనా చెప్తారా? శాంతి మంత్రం ఏ ఒక్కరు? సర్వే సంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ.